నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ మీద ఎవరికైనా ఐడియా ఉందా? ఈ టైప్ కన్వర్షన్ అంటే ఏంటిది అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ది వాల్యూ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ ఈజ్ కాల్డ్ టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ అంటే ఏంటిదంటే నువ్వు ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి మార్చాలనుకుంటే, అనదర్ డేటా టైప్కి మార్చాలనుకుంటే, కన్వర్ట్ చేయాలి అని అంటే, మార్చాలి అని అంటే దాన్ని ఏమంటారు? టైప్ కన్వర్షన్ అంటారు. అంతేనా? ఒకవేళ నువ్వు ఇంటు నుంచి ఫ్లోట్కి, లేకుంటే ఫ్లోట్ నుంచి ఇంటుకి ఇట్లా కన్వర్ట్ చేసేదాన్ని ఏమంటారు అంటే టైప్ కన్వర్షన్ అంటారు. అర్థమైందా? టైప్ కన్వర్షన్ అంటే ఏంటిది అర్థమైందా? ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేసేదాన్ని టైప్ కన్వర్షన్ అంటారు. సో దెన్ మరి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇది ఏంటిది అనేది ఎట్లా చూద్దాం, ఇది ఎట్లా చేస్తుంది అనేది. ఓకేనా? ఇప్పుడు మీకు క్లారిటీ వస్తే చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు ఇవి 3 గుర్తుంచుకోండి. ఏంటి? డిఫాల్ట్ ఫంక్షన్స్ ఇంట్, ఫ్లోట్, బూల్. ఇవైతే గుర్తుంచుకోండి. ఇవి ఫిక్స్డ్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే a ఈక్వల్స్ టు 100 అంటే ఏంటిది? ఇంటీజర్ కదా. నేను టైప్ కన్వర్షన్ అంటే ఏం చెప్పిన ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేసేదాన్ని టైప్ కన్వర్షన్ అని అంటారు అని చెప్పానా? అంతేనా? ఇప్పుడు నేనేమంటున్నానంటే మన దగ్గర ఉన్న ఇంటీజర్ని ఫ్లోట్గా మార్చాలనుకుంటున్నా. అయితే ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఏం రాస్తా? సింపుల్గా ప్రింట్ ఫ్లోట్ ఆఫ్ ఏ అని రాస్తా. ఇప్పుడు మనకి ఏలో ఏముంది? ఇంటీజర్ ఉంది. ఇంటీజర్ ఏముంది? ఏ అనేది ఇంటీజర్ను మనం దేనిలో పంపిస్తున్నాం? ఫ్లోట్లాగా పంపిస్తున్నాం. ఇట్లా ఫ్లోట్లకి కన్వర్షన్ చేస్తే ఏమవుతుంది? టైప్ కన్వర్షన్ అవుతుంది. అంతేనా? ఇక్కడ ఇంటీజరు మనం ఫ్లోట్లాగా పంపించినాం. ఇప్పుడు రన్ చేస్తే చూడండి ఏమొస్తుందో చూడండి. రన్ చేస్తే ఏమొచ్చింది? 100.0 అని వచ్చింది. 0.0 ఎక్స్ట్రా వచ్చింది. అంతేనా? ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసిన కాబట్టి ఈ 0.0 అనేది వచ్చింది. అంతేనా? 0.0 బట్టి వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? ఏం కాదు కదా. అంతేనా? ఇప్పుడు 12.0 ఏంటిది? 12 రూపీసే. 15.0 అంటే 15 రూపీస్ అన్నారు కదా. అంతేనా? అంతే కదా. ఇది 12 రూపీస్ అని చెప్తాం, ఇది 15 రూపీస్ అని చెప్తాం. అయితే ఇప్పుడు మీకు ఇంటీజర్ నుంచి ఫ్లోట్కి కన్వర్ట్ చేసారు కదా. మీ డేటాలో ఏమైనా ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100.0 ఉంది. ఇక్కడ మీకు ఏమన్నా చేంజ్ అయింది వాల్యూ అనేది? కన్వర్ట్ చేసినప్పుడు నీకు ఏమన్నా వాల్యూ అనేది ఏమైనా చేంజ్ అయిందా? చేంజ్ కాలే కదా. దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డేటా లాస్ అనేది జరిగిందా? డేటా అనేది లాస్ కాలే కదా. ఒకవేళ నీకు డేటా లాసు జరగలేదు అనుకుంటే ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటమాట. ఇంప్లిసిట్ కన్వర్షన్. డేటా లాస్ కాకపోతే దాన్ని ఏమంటారు? ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటారు. అంతేనా? డేటా లాస్ లేకుంటే ఇంప్లిసిట్ కన్వర్షన్ అని చెప్తాం. అంటే నేను ఎప్పుడైతే నా యొక్క ఇంటీజర్ 100ని ఫ్లోట్గా కన్వర్ట్ చేస్తే 100.0గా మారింది, కానీ డేటా అనేది ఏం లాస్ కాలేదు. సో నేను దీన్ని ఏమంటున్నానంటే ఇంప్లిసిట్ కన్వర్షన్ అని పిలుస్తాను. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు? అంతేనా? అంతే కదా. ఓకే, డన్. ఇంప్లిసిట్ అనేది అర్థమైంది కదా. సో ఓకే, మరి వాట్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే చూడండి, ఇది నేను కామెంట్ పెడుతున్నాను.
చూడండి ఏం చేస్తున్నా అంటే d ఈక్వల్స్ టు 250.22 అని తీసుకుంటున్నా. ఇదేంటిది ఫ్లోట్ కదా అంతేనా. మరి మన దగ్గర ఉన్న ఫ్లోట్ డేటా టైప్ని ఇంటీజర్గా మార్చాలనుకుంటున్నాను. ఇంటీజర్గా మార్చాలనుకుంటే నేనేం ఏం రాసుకోవచ్చు, ప్రింట్ ఇంట్ ఆఫ్ డి అని రాస్తే ఏమవుతుంది, ఈ నా దగ్గర ఉన్న ఫ్లోటుని ఇంటీజర్లోకి పంపిస్తున్నా. అంతేనా. ఈ ఫ్లోట్ వాల్యూని ఇంటిలోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి మనకు వాల్యూ అనేది ఎంత వస్తుంది, 250 మాత్రమే వస్తుంది. అంతేనా. 250 చూడండి, రన్ చేస్తే ఏమొచ్చింది, 250 మాత్రమే వచ్చింది. ఇక్కడ మనకి ఏమైంది, డాటా అనేది లాస్ అయిందా, అలాగే ఉందా. ఈ పాయింట్ని క్యాచ్ చేయాలన్నమాట. ఇక్కడ డాటా అనేది లాస్ అయింది. 250.22 అనేది ఫ్లోట్ అనేది ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తే 250.22ని కన్వర్ట్ చేస్తే 250 అనేది వచ్చింది. ఇట్లా డాటా అనేది లాస్ అయింది కదా, 0.222 అనేది కదా. ఇట్లా డాటా అనేది లాస్ అయితే దీని ఏమంటారు, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనమాట. సింపుల్గా మీరు ఇంప్లిసిట్ అంటే ఏంటి అని అంటే నో డాటా లాస్. అంతేనా. ఇంప్లిసిట్ అంటే నో డాటా లాస్. ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి, డాటా లాస్ అనేది అవుతుంది. డాటా లాస్ అనేది ఉంటే టైప్ కన్వర్ట్ చేసినప్పుడు డాటా లాస్ ఉంటేనేమో ఎక్స్ప్లిసిట్, లాస్ అయితేనేమో లాస్ కాకుండా ఇంప్లిసిట్. అంతేనా. మీరు ఇక డిసైడ్ అండి. అంతేనా, అర్థమైంది కదా. ఇప్పుడు నాకు చెప్పండి, నేను 2 క్వశ్చన్లు అడుగుతా. నాకు డాటా లాస్ అయితే అది ఏ కన్వర్షన్ చెప్పండి. డాటా లాస్ అయితే ఏ కన్వర్షన్, ఏది ఎక్స్ప్లిసిట్, డాటా లాస్ అయితే ఇంప్లిసిట్. అంతేనా. డాటా లాస్ కాకుండా ఏంటి, ఇంప్లిసిట్. అంతేనా. అంతే కదా. ఇప్పుడు చిన్నగా ఈజీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్స్ టు 10, B ఈక్వల్స్ టు 20. ఇప్పుడు మీరు A ఈక్వల్స్ టు 10, B ఈక్వల్స్ టు 20 అని ఇక్కడ డైరెక్ట్ ఇచ్చిళ్ళు. మీరు స్టాటికల్గా తీసుకోవాలనుకుంటే అంటే ఎట్లా, డైరెక్ట్ మనల్ని అడిగితే ఇప్పుడు వేరే దాంట్లో చూసుకుంటే సి లాంగ్వేజ్లో అయితే వాళ్ళు అయితే స్కాన్ఎఫ్ అంటారు, C++లో అయితే సిఇన్ అంటారు చూసినావా. అట్లా జావా స్క్రిప్ట్లో అయితే డాక్యుమెంట్ రైట్ అనేది ఉంటుంది చూసినావా. అట్లా ఇక్కడ కూడా మనం ఏం యూజ్ చేసుకోవచ్చు అంటే ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎట్లా అనేది చెప్తా చూడండి. D ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది సంథింగ్. అంతేనా. ఎంటర్ ది సంథింగ్. సో ఇలా మనం డేటా తీసుకుంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలా మనం డేటా తీసుకుంటే డిఫరెన్స్ ఏంటి బ్రో అని అంటే, ఇలా డేటా తీసుకుంటే ఇట్లా డేటా తీసుకుంటే ఇప్పుడు నువ్వు ఇట్లా తీసుకున్నావు అనుకో, డైరెక్ట్ ఆపరేషన్ బట్టి పర్ఫార్మెన్స్ అవుతుంది. కానీ ఒకవేళ నువ్వు ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని చేసినావు అనుకో, ఇట్లా తీసుకుంటే నువ్వు రన్ చేసినప్పుడు నిన్ను డైనమిక్గా అడుగుతుంది, ఎంటర్ ది సంథింగ్ అనేది నీకు అడుగుతుంది. అక్కడ మనం ఏమైనా ఇస్తే అప్పుడు డీలోకి స్టోర్ అయ్యి ఆ డి అనేది మనకు ప్రింట్ అవుతుంది. అర్థమైందా. ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ 10 ఇవ్వలేదు,
డైరెక్ట్గా 10 ఇవ్వకుండా రన్ చేసినప్పుడు ఇస్తా. అప్పుడు ఏం చేయాలి, ఇన్పుట్ ఫంక్షన్ రాయాలి. ఇన్పుట్ ఫంక్షన్ రాసిన కాబట్టి మనం అడుగుతుంది. చూడండి ఇప్పుడు 250 అనేది వచ్చింది. సారీ, ఇది ఇంతకుముందు ఇది అంతేనా. ఇప్పుడు రన్ చేసిన ఏముంది, ఎంటర్ ది సంథింగ్ అని ఉంటుంది. ఎంటర్ ది సంథింగ్ అంటే 150 120 వేసుకో. అప్పుడు మనకి అవుట్పుట్ అనేది చూస్తుంది. మనం ఎప్పుడైతే డైనమిక్గా వాల్యూ తీసుకోవాలనుకుంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. అంతేనా, అర్థమైంది కదా. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ ఫంక్షన్ అనేది డిఫాల్ట్గా స్ట్రింగ్ అవుతుంది అన్నమాట. డిఫాల్ట్గా అంతేనా. ఇన్పుట్ ఫంక్షన్ అనేది దీని లోపల నువ్వేమైనా ఇచ్చుకోవచ్చు, నువ్వేమైనా రాసుకోవచ్చు, అసలు ఏం ఇవ్వకుండా నో ప్రాబ్లం, అంతేనా. ఒకవేళ మనం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుందాం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకుంటే రన్ చేయడానికి పోతే నాకు ఓన్లీ ఇంటీజర్ మాత్రమే తీసుకుంటుంది, స్ట్రింగ్ తీసుకోదు. చూడండి, అంతేనా. ఇప్పుడు నాకు చెప్పండి, ఇన్పుట్ ఫంక్షన్ అనేది డాటా ఏ ఫంక్షన్ అనేది పోల్చుకొని ఉంటుంది. ఏంటిది, స్ట్రింగ్ ఇన్పుట్, అంతేనా. ఇప్పుడు మనం ఒక డాటా టైప్ రావాలంటే ఇంట్ అని రాసుకో, ఇన్పుట్ రాసుకొని దాని లోపల పంపించుకో. మీరు ఏదైతే సి లాంగ్వేజ్లో సిఎన్ అని, C++లో సిఎన్ అని, జావాలో స్కాన్ఎఫ్ అని, మీరు ఇక్కడ ఏమి యూజ్ చేస్తాం, ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం, అంతేనా. క్లారిటీ వచ్చిందా, అర్థమైందా. ఇక్కడ మనం ఇంటూ తీసుకుంటే ఇంటూ మాత్రమే తీసుకుంటే, ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్ మాత్రమే తీసుకుంటే. ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు తీసుకున్నాం అసలు మనం ఇప్పుడు, ఎందుకు యూజ్ చేస్తాం ఇన్పుట్ ఫంక్షన్ అనేది, టెర్మినల్ నుంచి డైనమిక్గా ఇన్పుట్ ఇవ్వడానికి కోసం మనం ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది తీసుకుంటాం, అంతేనా. అంతే కదా. ఇక్కడ మనం డైరెక్ట్ A = 10 B = 20 అనేది పంపించకుండా మనకు ఒక ప్రోగ్రామ్ రాసాం అనుకోండి, మనకు అక్కడ ఇన్పుట్ అడిగింది అనుకోండి, మనకి అక్కడ మనం ఇన్పుట్ అడగాలి. ఇన్పుట్ అడిగితే మనం అప్పుడు ఇన్పుట్ ఏది ఇస్తే మనము అప్పుడు అది ఆపరేషన్ అనేది చేస్తుంది, అంతేనా. అంతే కదా. ఇప్పుడు ఇవాళ మనం టాస్క్ తీసుకుందాం. ఇవాళ టాస్క్ ఏంటంటే, ఒక్క నిమిషం, టాస్క్ 4 డైరెక్ట్ ప్రాక్టీస్ కామెంట్స్ వేరియబుల్స్ అండ్ డాటా టైప్స్, అంతేనా. ఇది టైప్ కన్వర్షన్ కూడా, టైప్ కన్వర్షన్. ఇంకొకటి ఇన్పుట్ కూడా చూడండి, ఇన్పుట్ ఫంక్షన్ కూడా. టాస్క్ 5 ఇక్కడ మీకు ఎంతమందికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలుసు అనేది కామెంట్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ శాంపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏంటి అంటే నేనేమంటానంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ టాస్క్ 6 వచ్చేసరికి రైట్ ఏ ప్రోగ్రామ్, పైథాన్ ప్రోగ్రామ్ ఆన్ A ప్లస్ BJ into 2. ఇది ఇట్లా చేయండి మీరు ఏదైనా, ఓకేనా. ఇట్లా చేయండి. ఇది ఇప్పుడు నేను సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పాలా, చిన్నగా కొంచెం లైట్గా. కాంపౌండ్ ఏం చేద్దాం, A + B హోల్ స్క్వేర్, సారీ A + J వచ్చింది, A + B హోల్ స్క్వేర్. ఇది అంతేనా.
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ వెరైటీ ప్రోగ్రామ్ అని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇప్పుడు నేను సింపుల్ ఇంట్రెస్ట్ అప్రోచ్ ఇద్దాం. శాంపుల్ అనివ్వండి. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి చూద్దాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలియదు అనుకో, సింపుల్గా క్రోమ్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అని కొడితే వస్తుంది. అంతేనా? సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి కొట్టాలి మనం. అంతేనా? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PRT by 100. PRT by 100. అంతేనా? ఇదే కదా సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం దీన్ని కామెంట్ చేసుకుందాం. ఇది ఫార్ములా మనకు వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. దానిని నేను ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే ఏమేం కావాలి? ఇన్పుట్ ఏమేం కావాలి? P కావాలి, R కావాలి, T కావాలి. ఈ మూడింటి డేటా కావాలి. అంతేనా? ఈ డేటా అన్నీ ఉంటేనే by 100 చేయగలిగితే మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అంతేనా? అర్థమైందా? సో నేనేం చేస్తానంటే సింపుల్గా P ఈక్వల్స్ టు 10,000 తీసుకున్నాను. T ఈక్వల్స్ టు 365 days. R ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటున్నా? 2 rupees. P ఉన్నది, T ఉన్నది, R ఉన్నది. సింపుల్గా నేనేం చేయాలి? SI ఈక్వల్స్ టు P ఇంటూ R ఇంటూ T. అంతేనా? by 100. అంతేనా? ఇప్పుడు చూడండి, అవుట్పుట్ రన్ చేద్దామా? ప్రింట్ SI. ఇప్పుడు మనకేమొస్తుంది? అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుందా? చెప్పండి. ఇప్పుడు చూడండి, సారీ, ఇప్పుడు చూడండి 73,000 వచ్చిందా? ఇట్లా ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అన్నట్టు. అంతేనా? ఇప్పుడు మీకు ఇది డబల్ స్టార్ అంటే ఏంటిది అని అంటే పవర్ అన్నమాట. A + B హోల్ స్క్వేర్. అంతేనా? అది కూడా చేయండి. టాస్క్ 6 మనం 1 2 3 ఇవ్వలేదు కదా. 1 2 3 తర్వాత ఇచ్చుకుందాం. 1 2 3 చూద్దాం. 1 2 3 మనకి ఎట్లా ఉంటుందంటే 1 2 3 ఇప్పుడు అవసరం లేదులే. ఇప్పుడు ఇట్లా చేశాను కదా నేను. మీరేం చేయండి అంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది అనుకోండి. అంతేనా? ఎట్లా? ఇన్పుట్ అంటే మనకి ఒకటేసారి ఈ వాల్యూస్ ఉండే కదా, సేమ్ వాల్యూస్ ఉండే కదా. ఈ వాల్యూస్ డిఫరెంట్గా తీసుకుంటాం కదా. అందుకు మీరు ఏం చేయండి అంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అనేది ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? అంతేనా? ఓకే, డన్ అన్నమాట. ఇది ఇవాల్టి క్లాస్ అయితే. ఇప్పటి వరకు మనం 3 టాస్క్లు మాత్రమే చెప్పుకున్నాం. టాస్క్ 1, టాస్క్ 4, టాస్క్ 5, టాస్క్ 6. అంతేనా? ఓకే, డన్. ఓకేనా? ఇది క్లాసు. ఓకే, మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మాత్రం అడగండి. ఓకేనా? మళ్ళీ తర్వాత అడిగితే మాత్రం గుర్తుండదు. ఫస్ట్ మనకు ఆ డౌట్ రావు. ఇప్పుడు మనం క్లాస్ విన్నప్పుడు మాత్రమే మనకు డౌట్స్ వస్తాయి. కాబట్టి ఆ డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకుంటే మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అంతేనా? ఓకే, ఇది మ్యాటర్. ఓకే మరి.